1300 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ వల్ల ఈ యూనివర్స్ ఏర్పడిందని సైన్స్ చెప్తుంది. కానీ సైన్స్ చెప్పని ఒక రహస్యం ఉంది, అదే ప్యారలల్ యూనివర్స్. ఇందుకీ ప్యారలల్ యూనివర్స్ అంటే ఏంటి? అసలు యూనివర్స్ అంటే ఏంటి? మీరు, నేను, ఈ భూమి, సూర్యుడు, ఈ నక్షత్రాలు, గెలాక్సీ, ఇదంతా కలిపి ఒక యూనివర్స్. ఇలా మన యూనివర్స్తో పాటు చాలా యూనివర్స్ ఉన్నాయి. అవన్నీ మన యూనివర్స్కి కాపీస్. అంటే మనలానే భూమి, సూర్యుడు, చంద్రుడు, అలాగే నువ్వు, నేను, మన కాపీస్ కూడా ఆ యూనివర్స్లో ఉంటాయి. దీనినే ప్యారలల్ యూనివర్స్ అంటారు. ఇలాంటి ప్యారలల్ యూనివర్స్ కొన్ని 100 కోట్లు ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఒక యూనివర్స్ నుంచి ఇంకొక యూనివర్స్కి ట్రావెల్ చేయలేదు. దానికి కారణం టైంని కంట్రోల్ చేస్తే దేన్నైనా కంట్రోల్ చేయగలం. దేన్నైనా సృష్టించవచ్చు, తలుచుకుంటే విశ్వాన్ని కూడా నాశనం చేయొచ్చు. టైంకి ఆది లేదు, అంతం లేదు. ఇది అంతులేని ఒక పారాడాక్స్. హే, ఏంటిది? ఏమవుతుంది? నా సిస్టమ్ని ఎవడైనా హ్యాక్ చేశాడా ఏంటి? ఈ లొకేషన్కి రా. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అబ్బా, లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, కానీ ఎవడు లేడేంటి ఇక్కడ? ఏదో తేడాగా ఉంది. అమ్మా, ఏంటిది? వాచ్లా ఉంది. ఆ వాచ్ సహాయంతో టైంని కంట్రోల్ చేయొచ్చు. ఈ వాచ్తో నువ్వు కాలంలో వెనక్కి వెళ్ళగలవు. అది 1 నిమిషం మాత్రమే. అవునా? ఒకసారి ట్రై చేద్దాం. అబ్బా, వీడు చెప్పింది నిజమే. ఇంకోసారి ట్రై చేద్దాం. ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నీ పని చెప్తా. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందంటారు, కానీ ఇప్పుడు ఆ కాలం నా చేతుల్లో ఉంది. ఆ వాచ్ నాది. ఏయ్, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హే, ఎవరు నువ్వు? సేమ్ నాలానే ఉన్నావు. నువ్వు నేను ఒకటే. నేను ప్యారలల్ యూనివర్స్ నుంచి వచ్చాను. ప్యారలల్ యూనివర్సా? దేనికి బ్రో? నీకోసమే వచ్చాను. నా కోసమా? అవును, చాలా కాలంగా టైం మిషన్ మీద వర్క్ చేస్తున్నా, కానీ సక్సెస్ అవ్వడం లేదు. సక్సెస్ అయింది కదా, అది 1 మినిట్ మాత్రమే పనిచేస్తుంది, అది కూడా వెనక్కి. అంతకన్నా ఎక్కువసేపు ట్రై చేయలేదా? అలా చేస్తే టైం లైన్లో గ్లిచ్ ఏర్పడుతుంది. అంటే ఏంటి బ్రో? నీలాంటి వాడు ఇంకొకడు ఈ యూనివర్స్లో పుట్టుకొస్తాడు. అది చాలా ప్రమాదకరం. నేను ఆల్రెడీ 5 మినిట్స్కి వెనక్కి నొక్కేశాను బ్రో. చెప్పాను కదా అలా చేయకూడదని, టైం లైన్లో గ్లిచ్ వస్తుందని. అక్కడ చూడు, నీ కాపీ ఈ యూనివర్స్లో ఇంకొకటి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? పద, అక్కడ దాక్కుందాం. మన వాడికి కనిపించాం. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. అబ్బా, కానీ ఎవడు లేడేంటి ఇక్కడ? వీడెలా వచ్చాడు బ్రో? చెప్పాను కదా టైం లైన్లో గ్లిచ్ అని. వాడు అలానే వచ్చాడు. అవునా? ఇప్పుడు ఎలా బ్రో?
దీనికి ఒక సొల్యూషన్ ఉంది. నువ్వైనా చావాలి, లేకపోతే వాడినైనా చంపాలి. రెండూ కష్టమే బ్రో. సరే, నేను చూసుకుంటాను. ఏదో తేడాగా ఉందే. హే, ఎవరు నువ్వు? సేమ్ నాలానే ఉన్నావు. ఈ టైం మిషన్ వాచ్ని ఎలా అయినా డెవలప్ చేయాలి. సరే, మా ఇంటికి వెళ్దాం పద. ఓకే.